అందరికీ నమస్కారం. నేను గత 5-6 రోజుల నుంచి కూడా యుఎస్ రావడం జరిగింది. ఇక్కడ నా క్లాస్మేట్ బ్రహ్మాజీ గారు ఉంటే వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. ఇక్కడ రాయల్ ప్రిన్సెస్ అనేది పెద్ద క్రూజు, దాదాపుగా దీంట్లో 3000 మంది ఎంతో దీంట్లో ఉండే అవకాశం ఉంది. ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ లో కూడా అమరావతిలో కూడా నది ఉంది. ఆ నది పక్కన మనం ఏ విధంగా చేయగలిగినట్లయితే ఇంత పెద్ద క్రూజులు కాకపోయినా బోట్స్, మరి రెస్టారెంట్లు, ఇక్కడ చూడండి ఎంత నీట్ గా ఉంది. ఎక్కడ అసలు ఒక చెత్త కానీ ఒక ప్లాస్టిక్ డబ్బా కానీ ఏమి ఎక్కడ లేవు. జనం వాకింగ్ చేస్తా ఉన్నారు. ఈవినింగ్ 7 అవుతుంది ఇక్కడ. మరి టూరిజమే ఇక్కడ లైఫ్ అంతా కూడా. మరి అటువంటి ట్యాక్స్ కూడా ఫ్రీ ఉంది ఇక్కడ. మన అమరావతి డెవలప్ కావాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఏదో ఒక సంథింగ్ డిఫరెంట్ గా భారతదేశానికంటే ఒక ప్రత్యేకత ఉంటేనే మన ఆంధ్ర రాష్ట్రం డెవలప్ అవుతుంది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే కూటమిలో ఉన్న చంద్రబాబు గారు కావచ్చు, మోడీ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఈ యొక్క సిటీస్ ని ఆదర్శంగా తీసుకొని మన అమరావతిని గ్రీన్ ఫీల్డ్ అమరావతిని మనం ఏదైతే పేరు పెట్టామో, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మీరు చేసే డెవలప్మెంట్స్ అని ఇప్పుడు మనకి ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు చేస్తున్నారు. ఏది అండర్ గ్రౌండ్ పైప్, డ్రైనేజీ, సేవరేజీ, తర్వాత మళ్ళా ఎలక్ట్రిసిటీ, గ్యాస్, ఇంటర్నెట్, ఎవ్రీథింగ్. ఎక్కడ చూడండి ఎక్కడ కరెంట్ లైన్ కూడా లేదు ఇక్కడ చూస్తే మనం కనుక. ఆఖరికి మనం మామూలుగా స్ట్రీట్ లైట్స్ కూడా హైట్ తో ఉండి చాలా నీట్ గా ఉన్నాయి. సో అందుకని ఈ యొక్క శాన్హోలో ఈ టూరిస్ట్ ప్లేస్ కి వాళ్ళ విజిట్ చేసి దీన్ని మనం ఒక మోడల్ గా తీసుకొని మన అమరావతిని కూడా రివర్ ఫ్రంట్ అంతా కూడా చేయాలని కోరుకుంటూ అందరికీ కూడా మన ఈ అమరావతి గురించి ప్రపంచానికి తెలియాలని ఉద్దేశించి ఈ వీడియో చేయడం జరిగింది. థ్యాంక్ యూ.